భారతీయ యువసేన రాష్ట్ర కార్యాలయంలో 5 జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ యువ మోర్చా అధ్యక్షులు మద్దిశెట్టి సామీలు మాట్లాడుతూ రానున్న కాలంలో గిరిజన పూజారులు హైకోర్టు ఆదేశాల ప్రకారం పురస్కరించుకునేందుకు శాంతియుతంగా అధికారులను కలుస్తూ మన సమస్యను పరిష్కరించుకోవాలని, దానిలో భాగంగానే యువత మద్యానికి, మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ఎవరి తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలని, అదే క్రమంలో గ్రామంలో మౌలిక వస్తువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన సమస్యను మనమే పరిష్కరించుకునే విధంగా రానున్న కాలంలో మండలాల వారీగా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి మనకున్న సమస్యలు పరిష్కరించుకునే దానిలో ముందుండాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య, రామదాసు, హరిబాబు, వెంకన్న, రమేష్, కృష్ణ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. భారతీయ యువసేవ సంఘ ఆధ్వర్యంలో BYSS ఆధ్వర్యంలో ఈరోజు 5 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం భారతీయ యువసేవ సంఘ్ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 70 మంది ముఖ్య కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఏంటంటే ఏజెన్సీ ప్రాంతం కానివ్వండి, మైదాన ప్రాంతం కానివ్వండి, మాకున్నటువంటి మౌలిక వస్తువులు ప్రధానంగా ఒక మనిషి బ్రతకాలంటే తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, చదువుకోవడానికి స్కూల్ కావాలి, వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ కావాలి. ఇవన్నీ కూడా ఏ గ్రామాలలో, ఏ ప్రాంతాలలో ఈ మౌలిక వస్తువులు ఇవ్వనే దాని మీద ఈరోజు మేము చర్చించుకోవడం జరిగింది. 5 జిల్లాలకు సంబంధించి 670 గ్రామాలు, 42 మండలాలకు సంబంధించి ఈరోజు మేము పూర్తిగా డీటెయిల్స్గా రాయటం జరిగింది. ఈ రాసిన దాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్రపతి గారికి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు, మేము ప్రజలకు ఉన్నటువంటి మౌలిక సమస్యలు, ప్రధానంగా యువతకు సంబంధించినటువంటి తప్పుదోవ పట్టకుండా, మద్యపానానికి, మత్తుకి బానిస అవ్వకుండా యువతను కూడా వారి తల్లిదండ్రులు వారిని కాపాడుకునే విధంగా రానున్న కాలంలో భవిష్యత్తులో పిల్లలకి ఏ రకంగా మనం భవిష్యత్తు నేర్పాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా ముందుకెళ్లాలి దాని మీద ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వరంగల్ జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు ఓరుగంటి రమేష్ గారు, మహబాద్ జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు పనక రామదాస్ గారు, ఖమ్మం జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు పుట్టపర్తి హరిబాబు గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు ఊకే వెంకన్న గారు, రాష్ట్ర పూజారి సంఘం అధ్యక్షులు రాజులపాటి ఐలయ్య గారు, అదేవిధంగా భారతీయ యువసేవ సంఘ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి పలగాని శ్రీనివాస్ గౌడ్ గారితో పాటు సురేష్ సీతారాములు గారు, కినేర రామకృష్ణ గారు, అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.